ఇది అమ్మాయి వాళ్ళదండి. ఇది ఒక రూమ్ అండి, చాలా బాగుంటుందండి ఈ రూమ్ కూడా. ఈ రూమ్ మనవరాలు ఇక్కడే పడుకుంటుందండి. మనవరాలు ఇక్కడ ఒక బాత్రూమ్ అండి, చాలా కొంచెం మరీ అంత ఇది లేదండి, కొంచెం మంచి నీట్నెస్గా అలా ఉంటారండి ఉంటారు. ఇది సింగు, ఇది టేబుల్స్ అన్నమాట. ఇది వంటగది, ఇలా ఉంటుందండి పొయ్యి. అమ్మాయి వాళ్ళది ఇలా ఉంటుందండి పొయ్యి. ఇది జరుగుతుంది. ఇదేమో పూజ గది అండి. ఇట్లాగా అన్నీ ఒక్కొక్కటి తీసి ఇందులో నుంచి సామాన్ తీసి అలా వాడుతూ ఉంటుందండి. చాలా స్టైల్గా నీట్గా క్లాస్ ఉంటుందండి. అన్ని గంటలు స్పూన్లు అలాగా ఎవరికి తెలియకుండా సస్పెన్స్గా అలా ఉంటుందండి. అన్నీ అలవాటుదండి. ఇలా ఉండదండి. ఇలా నాకు బాగా హెల్ప్ చేస్తారండి మా అమ్మాయి వాళ్ళు. అల్లుడైనా కానీ అమ్మాయి అయినా కానీ బాగా హెల్ప్ చేస్తారు. నేను తెలుసు ఎందుకంటే ఇప్పుడు మనం పైకి వెళ్తున్నామండి. పైకి వెళ్ళినాక ఇదేంటి మెట్లు పైకి బాగా కట్టారండి. పైన హౌస్ నీట్గా ఉంటుంది. నేనండి ఒక 10 రోజులు అలా ఉండండి 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 అంటారండి. నాకేమో అండి అల్లుడు గారి ఇంట్లో ఉండటానికి నాకు పెద్దగా ఇష్టం ఉంటుందండి. ఇది సెకండ్ ఫ్లవర్ అండి, అమ్మాయి వాళ్ళు ఉంటుంది. ఇది సెకండ్ ఫ్లవర్. దీంట్లో ఇద్దరు అద్దెకి ఉంటారండి, ఇటువైపు అటువైపు ఇట్లా అద్దెకి ఉంటారండి. ఇదండి ఇది ఒకటి రూము. ఇది ఒక రూమ్ ఇటువైపు అన్నమాట. అటు సైడ్ కూడా అద్దెకి ఉంటారండి. మొత్తం 4th ఫ్లవర్ అండి మొత్తం. ఇది 3వ ఫ్లవర్ అండి. ఇది కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ. ఇది 4th ఫ్లోర్ అండి, 2+ అండి. ఇల్లు కూడా అండి చాలా నీట్గా పెట్టేదండి అమ్మాయి. చాలా క్లాస్గా పెట్టేదండి. ఇక్కడ ఒక రూమ్ ఉండదండి. ఈ రూమ్ మాకే అండి, మేము వచ్చాక ఉండటానికి. ఇది దేవుడి పూజ గది అండి. ఎవరన్నా వచ్చినా షోరూమ్ లాగండి, పడుకుంటానికి వాటికి వీటికి. మేము వచ్చి ఇక్కడే ఉంటామండి పైన. ఇది 4th అండి. ఇది 4th ఫ్లవర్ అండి. చాలా కాస్ట్లీగా బాగుంటుందండి. కూర్చుంటాను కూడా చాలా వెరైటీగాను చాలా బాగుంటుంది. ఇది ఎవరన్నా వచ్చండి చుట్టాలు అలా వచ్చాకండి ఇక్కడే వాళ్ళు ఎవరు వచ్చినా సరే అండి, ఇక్కడే ఫ్రీగా ఎంతమంది వచ్చినండి అలా హ్యాపీగా ఉండవచ్చండి. ఎక్కలేని ఉన్నాయండి, ఇంకొకటి కూడా ఉన్నాయండి పైన. పైన కూడా ఉందండి ఇంకొకటి కూడా. పైన ఇలా ఎక్కాలండి, పైన ఉంటుందండి. నా అందగా ఎక్కలేనండి. ఇక్కడ వాతావరణం కూడా వచ్చండి బ్యూటిఫుల్ వాతావరణం. నాకు చాలా ఇష్టం అండి ఇలా వాతావరణం ఇలా ఉండాలండి. మా ఇంటి దగ్గర అంటే కుళ్ళి సాగుతారండి. కొంచెం మంచిగా బయలుదేరి మంచిగా ఉన్నాం అనుకోండి. మాది కూడా అండి 3 స్టారే కానీ ఇంత లుక్ ఉంటుందండి. ఎందుకని హాఫ్ ఫ్లాట్ కదా, అందుకే లుక్ ఉంటుంది. ఇది ఫుల్ ఫ్లాట్ బట్టి అంత లుక్ చూడండి ఎలా ఉందని, ఎంత నీట్గా ఉందని చూడండి. లుక్ ఎంత బాగుందని చూడండి.
చాలా బాగుంటుందండి. ఈ ఏరియా ఉంది, ఈ కాలనీ అండి కేక కాలనీ పేరు. అసలు కేక ఉంటుందండి కాలనీ. నాకు అందుకనే ఇంకా ఉండాలని ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా ఎన్ని రోజులు ఉంచుతారో తెలియదు. పంపించారండి, ఒక 10 రోజులు ఉండు, 15 రోజులు ఉండు అన్న అంటారు. ఒక్క చీపురి బుళ్ళ తీసేయండి ఇట్లా పెట్టినిచ్చేదండి మా అమ్మాయి. తనే చూసుకుంటుందండి అన్నీ. నాకు ఇష్టమే, కానీ ఏంటి అల్లుడు గారి ఇంట్లో ఎందుకు అన్ని సార్లు ఉండాలా అని చెప్పేసి పెద్ద ఇది రావనండి, ఆశపడనండి. బాగుందండి, బాగా కట్టారు ఇల్లు. చాలా బాగా చూస్తారండి. కాలు కింద పెట్టినీయరండి, పెట్టినీయరు. చాలా నీట్గా చూస్తారండి. అందుకండి వాళ్ళు ఇప్పుడు 3-4 కనిపించారు కదండి, వాళ్ళు పైన అద్దెకి ఉంటారండి. అద్దెకి ఇచ్చారనమాట. 2 గదులు అక్కడ అద్దెకి ఇచ్చారు. ఆ పైన ఏమో జస్ట్ ఏమన్నా వచ్చా పోయినా ఉండటానికి సరదాగా ఉంటుందండి. బ్యూటిఫుల్ అండి. ఇప్పుడు కిందకి వెళ్తున్నామండి. కింద ఒక ఫ్లోర్ ఉందండి, కిందకి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చాండి, వాళ్ళకి 2 కారు ఉంటుందండి. మంచిగానే పోనీయండి, దేవుడు దయవుల చల్లగా ఉండనండి. ఇంకా షాపు దగ్గర ఉన్న వాళ్ళే అండి అస్సలు మనసులో బతికినేరండి. 24 గంటలు పొద్దున 8:30 కానిచ్చి రాత్రి 11 దాకండి కుళ్ళి 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 సాగుతారండి. అసలు వీళ్ళు చూడండి, ఇటువైపు అంతా కలిసి మెలిసి ఒక్కరికొక్కరు ఎంత సహాయంగా. ఇది ఒక గది అండి, అద్దెకి ఇచ్చారండి. ఇది అద్దెకి ఇచ్చారు. ఎంత మంచి వాళ్ళు అండి, అంత కలిసిపోతారండి. మా అమ్మాయి దగ్గర దాన్ని కాలిసలండి. దీంట్లో వాటర్ పెడతారండి. ఈ ట్యాంకులని ఆ ట్యాంకులని వాటర్ పెడతారండి. మా అమ్మాయి బాగా నీట్గా పెట్టేదండి. పెట్టేది వాళ్ళదండి మిషన్. ఇదన్నీ అండి బాగుంటుందండి. ఈ లొకేషన్ ఎలా ఉంటుందంటే అండి, ఈ కాలనీ కలిసిమెలిసిపోతారండి. ఇప్పుడు నేను ఉన్నాను చూడండి షాప్ దగ్గర, కలవరు, ఏం చేయరు, కుళ్ళి సాగుతారు వాళ్ళు. ఇదిగోండి మా అమ్మాయి రాత్రి ముగ్గు వేసిందండి. మా వచ్చినప్పుడు ముగ్గు వేస్తుంది అమ్మాయి. ఎంత బాగా చేసింది చూడండి. చూసారండి ముగ్గు ఎంత నీట్నెస్గా వేసింది చూడండి ముగ్గు. ఇవన్నీ వాడదండి కారు. ఇంకా ముగ్గు బాగా వేసిందండి. ఇదేంటి అంతస్తు 4 ఫ్లోర్ అండి ఈ కాలనీ అండి. ఒక కాలనీ అండి ఇది. అంత బాగా ఒక్కరికొక్కరు అంత ఫ్రెండ్షిప్గా పొద్దున చూడాలండి. ఎంతమంది వచ్చారండి. మేము వెళ్ళుందని చూస్తానికండి. ఇదన్నీ వాళ్ళకి వీలుదండి. ఈ కారు ఖాళీ స్థలం ఉంటే అందులో పెట్టుకున్నారండి. ఈ కాలనీ చూడండి ఎంత నీట్నెస్ ఉంది, ఎంత క్లాస్ ఉంది చూడండి. అసలు ఒక్కడు కూడా కుళ్ళుకోరండి, అంత మంచిగా ఉండండి. భలే ఉంటారండి. అసలు కుళ్ళుకోరు. ఇప్పుడు మేము ఉన్న చోట చూడాలండి, ఒక ముండ ఉందండి. తెల్లారులేసి 8:30 రాత్రి 11:30 దాకా 24 గంటలు కుళ్ళి చదువు ఎంత సరదాగా ఉంటారు చూడండి. ఇలా పిలువుందని వెంటనే వచ్చి అమ్మాయి ఎప్పుడు వచ్చావు అన్నాడు. అడుగటన్నా కానీ చెయ్యటన్నా కానీ మా ఇంట్లో ఒకరోజు ఉంటాము. ఈవిడ ఆంటీ గారు, వీళ్ళు మళ్ళీ పోలీసు వాళ్ళండి. చాలా మంచి మర్యాదగా అండి, అంత ఇదిగండి, ఇంత అసలు సూపర్గా ఉంటారండి. అసలు ఎంత బాగుంది చూడండి లొకేషనే. ఈ కాలనీ అండి సూపర్ కాలనీ, పేరే సూపర్ కాలనీ. అంత నీట్గా అండి, అంత క్లాస్ అండి. అంత ஒரு ఉన్నవాళ్ళు లేదన్న వాళ్ళు అన్న ఒక తేడా ఉండదండి. అంత నీట్గా, అంత పర్ఫెక్ట్గా ఉన్నాం, నీట్గా ఉన్నాం, ఎంత స్టైల్గా ఉన్నాం. చాలా ఇదిగండి మంచి మర్యాద.
వీళ్ళండి సంక్రాంతికి ఊరు వెళ్ళారు వీళ్ళు, అందుకని ఊరు వెళ్ళి ఉన్నారండి, అందుకని తలుపు వేసి ఉంది అన్నమాట. ఇదిగోండి తాళం వేసి ఊరు వెళ్ళారు వీళ్ళు, అద్దెకి పెట్టారు వీళ్ళు. ఇక్కడ నుంచి పైనుంచి వచ్చి ఇక్కడ మా చెప్పులు స్టాండ్ ఇక్కడే పెట్టుకుంటామండి, మా చెప్పులన్నీ ఇక్కడ ఉంటుందండి. దొంగతనం కూడా ఎవరు చేయరండి మా అమ్మాయి వాళ్ళకి అన్నీ. ఇది ఒక ట్యాంక్ ఉంటుందండి, ఇక్కడ వాటర్ మంచినీళ్ళు వాటర్, మంజిలా వాటర్ అంటారండి. ఇక్కడ హైదరాబాద్ కదండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. చాలా గట్టిగా ఉంటుందండి హౌస్ కూడా చాలా. ఇది చూపించాలని అలా అనుకోవద్దు, ఏమీ అనుకోవద్దు. నా సొంత మనిషిలాగా, నా ప్రాణలాగా, నా బ్లడ్ లాగా, నా హార్ట్ లాగా ఒక సంతోషం మీద మీరు కూడా ఇలా ఉండాలా, నేను కూడా ఇలా ఉండాలా, మా అమ్మ ఇంకా బాగుండాలా, చాలా సంతోషంగా ఉండాలా అన్న కోరుకుంటున్నానండి. నా నోట్లో కోరుకుంటా చాలండి. ఎందుకు అనుకోండి, శివుడికి నలుపు ఉండదు నోట్ల, నాగ సర్పతికి నలుపు ఉండదు, మనుషులకి ఎవరికి ఉండదు, ఎవరికో ఒకరికి నోట్లో ఉంటుంది. అలాగే నా నోరు చూడండి, నేను ఏం చెబుతానండి అది అలాగా జరిగిదండి. ఇదిగోండి నేను ఏం చెబుతానో ఎవరినైనా ఏదైనా, అందుకండి తొందరపడి తిట్టినండి. ఎవరికి ఏం చెబుతానో అది అట్టగే జరిగిపోతుందండి. 8 రోజుల్లో కరెక్ట్గా జరగాలని మనసులో కోరుకున్నాను అనుకుంటే అది అలాగ జరిగింది. అందుకనే అంత తొందరపడి అండి ఎవరికి తిట్టను, ఏం చేయను, మంచిగా ఉంటానండి. నేను మంచిగా ఉండండి. నా కాళ్ళ నన్ను వేసి తొక్కాలని చూసిందండి ఒక ముండ, అది బాగా పడదండి. మంచి రోజు ఏదో చెబుతున్నాను, సంక్రాంతి ఏదో అది నాశనం అయిపోతుందండి. ఆ ముండ మట్టుకు ఎక్కడి నుంచో చెబుతున్నాను, నాశనం అయిపోతుంది. నన్నండి ఇంత పెద్దది ఉంటుందండి, దొన్నపొత్తులాగా ముండ ఉంటుంది. ఆ ముండ ఏం చేస్తుందంటే, నేనే మీ అమ్మలాగా మీరు నాకెందుకు, నా కూతురు ఇంతే ఉంటుంది, చిన్నగా సన్నగా ఉంటుంది. చూపించాను కదండి ఇందాక, పూరి చేసింది కదా, చూపించాను కదండి. ఈ దొండపోతు ముండ ఎవరండి నన్ను చెప్పటానికి? అట్లాంటి కుళ్ళి సాగుతుందండి. అది విషయాన్ని చెప్పాను. మంచిగా ఉండాలండి. మా కూతురు చల్లగాను ఐస్ క్రీమ్ లాగా ఇంకా పెరిగిపోవాలా, నా కూతురు పెరిగిపోవాలా, మంచిగా ఉండాలండి. నా కూతురు ఇంకా రోజుకి బంగారు దేవతలాగా నా నోట్లోంచి చేస్తున్నాను, బంగారు కొండలాగా ఉండాలండి నా కూతురు, బాగుండాలా. ఇక నా కూతురు బాగుండబట్టి ఇవాళ వచ్చి అది దగ్గర నాకు ఇష్టమానది చేసి పెట్టిందంటే శుభ్రంగా హ్యాపీగా తిన్నానండి, అది చాలండి. బాయ్, స్టీవ్ హ్యాపీ, వెరీ నైస్, థ్యాంక్ యూ.